హాయ్ అండి. కరివేపాకు ఎక్కువే తెచ్చాను. ఈ కరివేపాకు పొడి, పచ్చడి, పులుసు, అలాగే కారప్పొడి అన్నీ చేస్తూ ఉంటాను. అలాగే కరివేపాకు రైస్ కూడా. మీలో ఎంతమంది ఒకేసారి కరివేపాకు తెచ్చుకుని నిల్వ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్లో ఒకసారి కూడా నేను కరివేపాకు నేను ఎలా నిల్వ చేసుకుంటాను, ఫ్రిడ్జ్లో ఎలా నిల్వ ఉంచుకుంటానని చెప్పాను. అలాగే దీనికి పళ్ళు కూడా ఉన్నాయి, ఇవి కూడా తినొచ్చు. అలాగే తలకి ఏదైనా ప్యాక్ చేసినప్పుడు కూడా కరివేపాకు ఉంటే తప్పకుండా వేస్తాను. అలాగే ఇంకా ఏ కూరలన్నా టిఫిన్స్ అన్నా కూడా కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. చాలా మంచిది కదా. కరివేపాకు పుట్టిన నుంచి తెచ్చుకోకూడదని చెప్పారు నాకు ఒక ఆవిడ. అసలు నేను ఎప్పుడు ఆలకించలేదు. అవునో కాదో అని నాకు డౌట్. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.